You think I'm crazy, don't you? I don't know what to think. I think you're just going through. అయ్యో నేను వాడిని కావాలని కొట్టలేదండి. ఇట్ జస్ట్ హ్యాపెండ్ అంతే. ఓహ్ కమాన్ పూజ, మీకు విషయం తెలిసినట్టు బన్నీకి తెలిసిందంటే ఆ తర్వాత తను సూసైడ్ చేసుకోవచ్చు, లేదా దియా నెపంతో తన కడ్డొచ్చిన వారిని చంపను ఉంచు. ఎప్పట్లాగానే వాడికి అర్థం కాకుండా నేను మేనేజ్ చేస్తాను. I got a gun. You They should got get across 10 the street. guns. You should get across the Look, street. start acting crazy, What? all right? Like Looney Tunes, you know, like Bellevue. బన్నీ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తావా లేకపోతే మాతో పాటు వస్తావా? ఐఎమ్ రెడీ మామ్, నేను వస్తా. సిద్ధు కమ్ కమ్. నో మమ్మీ, నేను ఎలా చేస్తాను? ఈ రష్యన్ లాంగ్వేజ్, ఈ సోఫాను, ఇంత చిన్నవాణ్ణి నేనెలా ఎత్తగలను మమ్మీ? ఆయన నీతో నేను వచ్చానుగా. మమ్మీ, ఇంకొక విషయం తెలుసా? ఈ ఇంట్లో మనతో పాటు ఎవరుంటున్నారో తెలుసా మమ్మీ? ఎవరా? ఈ అక్క మమ్మీ. ఈ అక్క? అవును మమ్మీ, వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు చదువు అని టార్చర్ పెడుతుంటే పాపం సూసైడ్ చేసుకుంది. మరి వాళ్ళ ఫ్యామిలీ చచ్చిపోయారుగా మమ్మీ. దియ్యకి చంపేసి తను చనిపోయింది. అందుకే పాపం ఇక్కడే ఉంటుంది. ఎక్కడ? అదిగో మమ్మీ, అక్కడ కనిపిస్తుంది కదా. అదిగో మమ్మీ, నీకు కనిపించట్లేదా? సిద్ధు, యు గో అవుట్. చిన్న పిల్లరా? అవును మమ్మీ, యాపిల్ కూడా తనతో ఆడుకుంటుంది. అవునా? ఆ, అవునా బంగారు? సిద్ధు, వాట్ హ్యాపెండ్ పూజ? ఇల్లంతా ఇలా ఎవరు చేశారు? ఏమో అండి, నాకేం అర్థం కావట్లేదు. కమాన్ పూజ,
ప్లీజ్ డోంట్ క్రై ప్లీజ్. ఈ అక్క డాడీ. వాట్? అవునండి. మమ్మీ కూడా చూసింది. దియక్క ఎందుకు చేస్తుంది? నేను నిన్న బన్నీని కొట్టాను కదా, అందుకు కోపం వచ్చిందేమో. నన్ను నువ్వెప్పుడు కొట్టావు మమ్మీ? అదే నిన్న రాత్రి మమ్మీ నువ్వు అనుకుంది బేటా, కానీ ఆ దియక్కని మమ్మీకి తెలియదు కదా.